టూటీ ఫూటీ ఫ్లేవర్. ఫ్లేవర్ కూడా అని రాసుంది. అవును. సో ఏంటి అసలు ఇది దేనికి దేనికి యూజ్ చేయొచ్చు? గట్ హెల్త్‌ని ఎలాగా మనం రెస్టోర్ చేసుకోవచ్చు? అవును. మన ఓవరాల్ హెల్త్ అనేది మన గట్ హెల్త్ మీద డిపెండ్ అయ్యింది. అవును. రీజన్ ఏంటంటే మనం ఏం తిన్నా ఇప్పుడు బాగా పాపులర్ అయింది గట్ హెల్త్, గట్ హెల్త్, గట్ హెల్త్ అని అవును. అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. అది గట్ హెల్త్ వాస్తవం గురించే మేడం. ఎక్కువ. ఎందుకంటే మనం ఏం తిన్నా కడుపులోకి వెళ్ళి జీర్ణం అయ్యి అక్కడి నుంచి కదా పోషణ మన శరీరానికి అవును, అందాలా. అవును. అలాంటి గట్టే డిస్టర్బ్ అయ్యింది అనుకోండి, మనం ఏం తిన్నా ఆ పోషణ శరీరానికి అందదు. శరీరానికి అందలేదంటే శరీరం హెల్త్ బాగుండదు. సో ఇప్పుడు ప్రత్యేకించి మీరు అన్నట్టు ఏంటంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, టయానికి తినకపోవచ్చు, తర్వాత ఇప్పుడున్న కలుషితం కావచ్చు, ఈ అడల్టరేటెడ్ ఫుడ్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన జంక్ ఫుడ్లు కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే టైంకి తినకపోవడం టైం కావచ్చు. తినకపోవచ్చు, యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయేసి ఆ. అది మళ్ళా గట్ హెల్త్ ని Yes, దెబ్బతీయచ్చు. yes. మామూలుగా గట్ హెల్త్ బాగుండాలి అంటే అక్కడ ఉన్న రూల్ ఏంటంటే ఒక 85% గుడ్ బ్యాక్టీరియా, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఏదన్నా గట్ హెల్త్ పాడయిందని అంటే ఈ 85% ఉండే గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది, 15% ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అప్పుడు సమస్యలన్నీ వస్తాయి. ఆ సమస్యలు ఎలాంటిదంటే జీర్ణం కాకుండా పోవడము, కొద్దిగా తిన్న కడుపు ఉబ్బరం వచ్చేయడము, గ్యాస్ ఫామ్ అవడము, పైకి మనకి ఎగదన్ని మంట రావడం, అన్నవాహికలో ఇండైజెషన్. ఇండైజేషన్, తర్వాత ఏంటంటే కాన్స్టిపేషన్, అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో గ్రాండ్ రిస్టోర్ ఏం చేస్తుంది అంటే దాంట్లో 4 రకాల గుడ్ బ్యాక్టీరియా అన్నింటిని రెస్టోర్ చేస్తుందా? అదన్నిటి గట్ హెల్త్ డిస్టర్బ్ ఏదైతే అయిందో దాన్ని రీస్టోర్ చేస్తుంది. అంటే గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయింది, ఆ గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ రీస్టోర్ చేస్తుంది. అండ్ మోరోవర్ దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మనం ఎక్కడో ఈ సందుగుందుల నుంచి తెప్పించినట్టు కానే కాదు, మనకు మార్కెట్లో 90% అవే ఉంటాయి. ఇది ఏంటి అంటే యుఎస్ఏలో, అమెరికాలో డానిస్కో అని ఒక కంపెనీ ఉంటుంది. అది చాలా పాత కంపెనీ, పురాతనమైన కంపెనీ, ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ అది. ఆ కంపెనీ తయారు చేసినటువంటి 4 గుడ్ బ్యాక్టీరియా, ఎన్నో క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి దీని మీద, అక్రాస్ ప్రపంచం మొత్తం మీద ఎన్నో దగ్గరలో వాడినటువంటి గుడ్ బ్యాక్టీరియా అవి ఇంపోర్ట్ చేయించి ఇక్కడ మనము పౌడర్ రూపంలో ఇచ్చినాం. ఒక సాచెట్ లో 1 గ్రామ్ పౌడర్ ఉంటుంది. అది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎనీ టైము భోజనం తర్వాత ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ పౌడర్ నోట్లో పోసుకొని సప్పరిచ్చి మింగేసినారంటే, లాస్ట్ లో కొంచెం నీళ్లు పోసుకున్నారంటే 1 నెల నుంచి 3 నెలల పాటు వాడుకుంటే గట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే ఆ కడుపు ఉబ్బరం తగ్గుతుంది, గ్యాస్ ఫార్మేషన్ తగ్గుతుంది, తిన్న అన్నం జీర్ణం అవుతుంది. దీనికి ఎఫ్ఎస్ఎస్ఏ, ఫుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ అప్రూవల్ ఉందా? ఉంది. పక్కా 100% వాళ్ళ అప్రూవల్ లేకుంటే లాంచ్ చేయలేము మేడం. ఓకే, ఉందిలే, ఎఫ్ఎస్ఎస్ఏ అప్రూవల్ కనిపిస్తుంది. ఉంటుంది.